2004 ఎన్నికలకు ముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి ఉచిత కరెంటు, రుణమాఫీ, రైతు రుణమాఫీ, ఫీజు రింబర్స్మెంటు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ప్రజలందరూ రాజశేఖర రెడ్డి గారిని నమ్మారు, ఓట్లు వేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు జరిగింది ఇప్పుడు చాలామందికి తెలియదు కాబట్టి కొంతమందికి తెలియని వాళ్ళు కూడా తెలియపరచడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు లోపాలు ఉంటే నాకు తెలిసిన వరకు నా దృష్టికి వచ్చినవి, నేను కొన్ని రిసోర్స్ ద్వారా సేకరించిన విషయాలు మాత్రం నేను తెలుస్తున్నాను, నాకు తెలిసిన విషయాలు. అయితే ఇందులో ఎవరిని దూషించేది ఏమి ఉండదు. ఒకటి, 2004కు ముందు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో వాళ్ళు ఉండే ఇల్లు, అంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు, దాన్ని కొన్ని 40 లక్షల సుమారు ఆ రోజుల్లోనే అప్పు ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండవు 2004 ముందు కదా, 99 నుంచి 2004 దాకా. నేను అది రెగ్యులరైజేషన్ చేయి, నేను దాన్ని లోన్ పెట్టు, లేకపోతే రెగ్యులర్ చేసిపోతే లోన్ ఇవ్వరు, అమ్ముకోవాలన్నా అమ్ముకోరు, డబ్బులు రావు, అందుకని చేయమని అడిగితే అది రూల్స్కి వ్యతిరేకం కాబట్టి నేను చేయను అన్నాడు. అది అయిపోయింది. తర్వాత సరే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఏదో తిప్పులు పడండు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఎవరో ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటూ నిలబెట్టుకుంటూ, అంటే అప్పుడు దాని అర్థం ఏమని చేసుకోవాలి మనం, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అప్పుల్లో ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. దీనికి ఇంకొక అడుగు ముందుకేసి నాకు వేరే అదే కడప జిల్లా వాసులు చెప్పిన స్టోరీ ఒక్క 2 నిమిషాలు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి నాన్న రాజారెడ్డి గారు, రాజారెడ్డి గారి నాన్న వాళ్ళ అమ్మ, అంటే ఇది స్వతంత్రం రాక ముందు సంగతి నేను చెప్తుంది. 1947 కంటే ముందు వాళ్ళు రాజారెడ్డి గారి తల్లి గారు, వాళ్ళ నాన్నగారు, ఆయన ఉన్న చర్చిలో అప్పట్లో పులివెందుల బలపనూరులో ఒక చర్చి ఉండేది వాళ్ళ ఊళ్ళో. ఆ చర్చిలో గంట కొడతానికి వెళ్ళేవాడు. నెలకి ఏదో ధాన్యమే, అది కూడా సొత్తలు, జర్రలు, కొన్నలు, జొన్నలు, కొర్రలు సొత్తులో ఇచ్చేవారు. ఈమె బర్రెపాడు ఉండేది. మజ్జిగ అంటే సల్ల అంటారు అప్పట్లో, ఆ సల్ల అమ్మేది అక్కడే స్కూల్ దగ్గర, లేకపోతే 4 రోడ్ల కూడల్లో. దానికి కూడా ఇంత అప్పుడేదో గిన్నెలు చిన్న చిన్నది ఏమంటారు, గిద్దెలు, అరగద్దెలు ఉంటాయి, దానిలో అదేదో కాసిన అన్ని గద్దలో జొన్నలో వేసి ఆ సల్ల ఒక చెంబు తీసుకెళ్ళేవాళ్ళు. ఇవే వాళ్ళకి జీవనాధారం. అంటే వీటిని సజ్జలను తంచుకోవటం, కడుక్కోవటం, అన్నం వండుకొని తింటాం. అప్పటి మాది కూడా రాయలసీమ, మా తాతగారిది కాబట్టి మాకు తెలుసు కొంతవరకు. తర్వాత నేను పల్నాడు జిల్లాకు వచ్చి పల్నాడు జిల్లాలో నేను పుట్టడం, మా పుట్టుకంతా పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లా పల్నాడులో. అయితే అప్పటికి ఆస్తులు లేనట్టు అర్థమవుతుంది కదా మనకి. వాళ్ళు చెప్పిన మాటలు రాయలసీమలో ఆ ఊరు గ్రామస్తులు చెప్పిన మాటలు పెద్దలు స్వయంగా నేను కూడా సేకరించాను ఆ విషయాన్ని, సమాచారాన్ని. రెండవది, రైల్వే కోడ్ అక్కడే కదా కడప జిల్లాలో. ఇప్పుడు జనసేనలో ఒక అధికార ప్రతినిధి కూడా చెప్తున్నాడు, రాజారెడ్డి గారు చేసిన అప్పులు ఇప్పటికీ బాకీలు ఉన్నోళ్ళు ఉన్నారు, మాకు అప్పులు కూడా ఇవ్వకుండా పోయాడా అని చెప్తున్నారని ఇప్పుడు ఆయన అంటున్నాడు. అది మనకు తెలియదు, వేరే వాళ్ళు చెప్పింది. అయితే ఆ రోజుల్లో చేనేత వర్గానికి చెందిన పద్మశాలి అతను వెంకట నరసయ్య, ఆయన బలపనూరులో గనులు ఉండేవి, బండల గనులు. ఆ గనులు కొట్టుకోవడానికి ఆయన వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు. అప్పట్లో ఊళ్ళో ఆయనకు సరైన బలగం లేక పక్క వాళ్ళు, ఆ పొలం వాళ్ళు, ఈ పొలం వాళ్ళు అనేది కొంత బెదిరింపులు ఉంటాయి కదా, కాడికెట్లు కాడో, లేకపోతే నీ బండ్లు వచ్చి నువ్వు బండ్లు వెళ్తుంటే మా చేలో వచ్చి పడతానని వివాదాలు ఉండేది. ఆయన ఒక్కడే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఊళ్ళో ఎవరయ్యా మంచి మాటకారి కావాలంటే అప్పుడు రాజారెడ్డి గారి పేరు చెప్తే ఆయన అప్పుడు ఆస్ట్రేలియాలో ఆయన కొంచెం బాగా మాటకారిగా, అంటే పవర్ఫుల్ మ్యాన్గా అనుకోవాలి. రౌడీజం అని అనకూడదు, అప్పుడు రౌడీజం దౌర్జన్యం ఏదైనా అవసరం అయితే ముందుకెళ్ళిపోయే తత్వం ఆయనది అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఆయన పిలుచుకొని చేస్తే సరే, దాని మీద ఏం జరిగిందో కొన్నాళ్ళ తర్వాత మాత్రం ఆ రాజారెడ్డిని చంపి బండ్ల గనుల్లో పడేశారు. అది కూడా తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏనైనా తెలిసింది, ఆయన ఏదో తేడాలు వచ్చిన వాళ్ళకి. అక్కడి నుంచే కాస్త కూస్తో వైఎస్ గారి కుటుంబాలకి కొంచెం ఆర్థిక స్తోమత వచ్చింది అనేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం. అంటే అప్పటికి రాజశేఖర రెడ్డి గారు పుట్టక ముందు ఏమి లేదు, పుట్టిన తర్వాత ఆయన 10 ఏళ్ల తర్వాత, అంటే రాజారెడ్డి గారు బాగా పవర్ఫుల్గా తిరుగుతున్న పులివెందుల ప్రాంతంలో
బల్కనూరులో తిరుగుతున్నప్పుడు రాజారెడ్డి గారు 10-12 ఏళ్ళు ఉంటాయని వాళ్ళు చెప్పిన మాటలు. తర్వాత ఆ బలపనూరులో వచ్చిన గనులు ఆధారంగా కొంత భూములు కొన్ని కొనుక్కొండొచ్చు, వ్యాపారం కొద్దిగా చేస్తున్నాడు కాబట్టి అప్పుడు డాక్టర్ రాజారెడ్డి గారిని డాక్టర్ని చదివించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇది స్టోరీ స్థూలంగా. దీని తర్వాత మన కళ్ళ ముందు జరిగింది, నేను ప్రత్యక్షంగా చూసింది కూడా 2004కు ముందు రాజశేఖర గారికి ఆస్తులు లేవు, అది మనందరికీ తెలుసు. ప్రభుత్వం దగ్గరే ఆనాటి ప్రభుత్వం దగ్గరే ఈయన పెట్టుకున్న లెటర్ కూడా ఉంది. తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర గారు 2009 కల్లా ఎంపీగా పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు కానీ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఏమన్నా పెరగల. 2004లో అప్పుడు పెట్టిందో సరే, దానికి 5, 10 రూపాయలు, 100, 1 లక్ష పెరిగి ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కూడా అప్పుడు 9 లక్షల ఆస్తులు ఉన్నట్టుగా చూపించాడు. అఫిడవిట్లు ఇప్పటికీ ఉంది, చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకునేవారు. కానీ 2004 నుంచి 9 నుంచి 11 వచ్చేసరికల్లా 2011 కదా ఈ కేసులు వచ్చి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు వచ్చి, అప్పుడు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆ సిబిఐ సంస్థలు వాళ్ళు చూపించిన మొత్తం, ఆ ఈడీ సంస్థలు చూపించింది సుప్రీంకోర్టులో వేసి 43,000 కోట్లు. 1 కోటి, 100 కోట్లు, 50 కోట్లు, లక్ష కోట్లు అని అంటారు, కానీ కాదు, 43,000 కోట్ల ఆస్తులు పోగైనవి అని అఫిడవిట్ వేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఒక తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఏమని? ఒక హత్య హంతకుండేనా లేదా ఒక దొంగ